అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్కి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మమ్మకు కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము పత్రిజీ సందేశం యమ నియమాలు అని మనకు ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అది పతాంజలి మహర్షి ఇచ్చినటువంటి యమ నియమాలు అంటే ఏంటి తెలుసుకుందాం. యమము అంటే నియంత్రణ, కంట్రోల్. దేని మీద? మన ఇంద్రియాల మీద, మన అంతరేంద్రియమైన మనస్సు మీద కంట్రోల్ ఉండడమే యమము. మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాలకు మీద ఆధిపత్యం కలిగి ఉండటం. మనకు ఆధ్యాత్మిక మీద ఏదైతే ఆసక్తి ఉందో, దీని మీద సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆధిపత్యం ఉంచుకోవాలి అని మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. మరి పతంజలి మహర్షి 5 యమాలను గురించి ప్రస్తావించడం జరిగింది. అవేంటి అంటే, 1 సత్యము, 2 అహింస, 3 బ్రహ్మచర్యము, 4 ఆస్తేయము, 5 అపరిగ్రహం. మొదటిది సత్యం. ఎప్పుడు ఆత్మ సత్యాన్నే పలకడం. అంటే ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని ఏదైతే ఆత్మని శాశ్వతం, ఆత్మే పరబ్రహ్మ అని సత్యాన్ని పలకడం అన్నమాట సత్యం అంటే. ఇక సత్యానికి మించింది ఇంకా ఏదీ లేదు. సత్యం అంటే భగవంతుడు, భగవంతుడికి మించింది భూమి మీద ఏదీ లేదు అనేది తెలుసుకోవడం, పలకడం. రెండవది అహింస. హింసాత్మకమైన చర్యలను పూర్తిగా విసర్జించడం. హింస అంటే మనము కోడిని, మేకని హింసించడం అనుకుంటున్నాం, కానీ మానవులను కూడా, ఎవరిని కూడా మాటల ద్వారా, చేతల ద్వారా హింసించవద్దు, పూర్తిగా విసర్జించడం. ఇంకా బ్రహ్మచర్యం. మూడవది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఎప్పుడు మధ్య మార్గాన్ని అవలంబించాలి అంటాడు పత్రిజీ. అంటే ఒక భార్యకు భర్త, భర్తకి భార్య, అంతేకాని ఇంకా పరస్త్రీల మీద, పరాయి వాళ్ళ మీద మనకి దృష్టి ఉండకూడదు అదే బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే ఇల్లును వదిలేసి వెళ్ళిపోవడం కాదు అని మనకు పత్రిజీ చెప్తున్నారన్నమాట. అలా ఆస్తేయము, ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకూడదు. మన పక్కింటి వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారని అసూయ ఉండకూడదు. దాన్ని ఆస్తేయం అంటారు. మళ్ళీ అపరిగ్రహము 5వది. అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం. మనము అపరిగ్రహం అంటే దొంగతనం చేయకపోవడం, ఇతరుల దాని మీద ఆశపడద్దు, ఇతరులు మనకు అవసరం లేనిది ఇచ్చినా తీసుకోకూడదు అనేది మనకి ఇక్కడ ఇవన్నీ పాటించాలి అని చెప్తున్నారు. ఇంకా నియమం. ఈ నియమంలో కూడా 5 రకాలు ఉన్నాయి. అవేంటి అంటే, ఇవి అంటే తప్పనిసరి దైనందిక జీవితంలో, మన కార్యకలాపాల్లో, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని తప్పనిసరి మనం పాటించాలి. పతంజలి మహర్షి చెప్పిన నియమాలు దాంట్లో 5 అవేంటి అంటే, 1 శౌచము, 2 సంతోషము, 3 స్వాధ్యాయము, 4 తపస్సు, 5 ఈశ్వర ప్రణిధానం. శౌచము అంటే శరీరాన్ని, మన పరిసరాల్ని శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడే మన సాధన బాగా చేయగలం అన్నమాట. అంత స్నానం చేయకుండా, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకుండా సాధనలో కూర్చుంటే మనకు కుదరదు అని చెప్తున్నారు. రెండవది సంతోషం. మన మనస్సును ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలి. ఎప్పుడు మనం మంచి మంచి విషయాలు విచారణ చేసుకుంటూ ఉంటే ఆనందంగా ఉండగలుగుతాం. దుఃఖకరమైన విషయాలు ఎప్పుడు ఆలోచించకూడదు. అప్పుడు మన మనస్సు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. అప్పుడే మన సాధన బాగా కుదురుతుంది. ఎప్పుడు దుఃఖకరమైన విషయాలు మనము దృష్టికి తెచ్చుకోకూడదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. స్వాధ్యాయం. ఈ చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను మాత్రమే చదువుతూ ఉండడం. ఇది మనకు వశిష్ఠుల వారు కూడా త్రిరత్నాలు ఇవ్వడం జరిగింది. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అంటే చూడండి, మన పురాతన నుంచి కూడా మనము ఈ సద్గ్రంథ పఠనం అనేది చాలా అవసరం అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇంకా 4వది తపస్సు. తపస్సు అంటే నిద్రాహారాలను తగ్గించుకుంటూ
సాధనను పెంచుతూ ఉండాలి. దానిని తపస్సు అంటారు. మనము ఎప్పుడైనా కానీ 2 పూటలు తిని సాధన చేస్తూ ఉండాలి అని చెప్తుంటాడు మన పత్రిజీ. 4 ఇడ్లీ ఆకలి ఉంటే 3 ఇడ్లు తిని సాధన చేయాలి. ఫుల్గా తినకూడదు. అలాగని తినకుండా ఉండకూడదు. నిరాహారిగా కూడా ఉండకూడదని మనకు మధ్య మార్గమే చెప్తున్నాడు పత్రిజీ. అలా ఈశ్వర ప్రణిధానం 5వది. అంత ఈశ్వరమయమే అన్న భావనలో సదా ఉండడం. ఇదంతా భగవంతుడిదే, మనదేమీ లేదు అని ఎప్పుడు అలా ఉండాలి. ఈ యమనియమాలు భౌతిక జీవనంలో హస్తగతం కావాలి అంటే అనునిత్యము యోగం, ఆధ్యాత్మిక జ్ఞానం మనం ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. నిత్యం మనకు దృష్టిలో అంత ఈశ్వరుదే, అంత ఈశ్వరమయమే అంటే భగవంతుడిదని ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. కనుక పతంజలి మహర్షికి శతకోటి నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.